వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీడియాలో ఉండి ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. మీడియా నిబద్ధతనే ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా రాయాలి, కానీ మాకు నిజాలు అవసరం లేదు, మాకు నచ్చినట్టుగా మేము రాసుకుంటాం అనే స్థాయికి పత్రికలు దిగజారిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకప్పుడు పత్రికలు అంటే మకుటం లేని మహారాజుల్లో ఉండేవి. అసలు అవరే ఈ పేపర్ ఏంటర్ నాయన, ఇంత నిఖార్సైనటువంటి వార్తలు ఇలా రాశారు, ప్రజలకు ఇవన్నీ చెప్పేశారు, ప్రతి ఒక్కటి ఏంటిది అనేట్టు ఉండేది. పాత్రికేయులను చూసి గౌరవం ఇచ్చేవాళ్ళు, విలువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మీడియాన చేదరవమ్మను ఇలా ఉంది పరిస్థితి. నేను వాస్తవం చెప్తున్నానండి, నిజంగానే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి చోట జరుగుతున్నటువంటిదే. ముఖ్యంగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ సాక్షి పత్రికకి లీగల్ నోటీసులు పంపించారు. ఎందుకు ఏంటంటే సాక్షి పత్రికలో లోకేష్ వస్తేనే జనాన్ని తెస్తారా, నేను వస్తే రారా అంటూ తెలుగుదేశం నాయకుల మీద, కూటమి నాయకుల మీద పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. మరి వాళ్ళకి ఏం కనిపించేదో తెలియదు అక్కడ ఆయన సభలకి. లేదా ఆయన ఏమన్నా ఒకడే నడుచుకుంటూ వెళ్తుంటే ఫోటో తీసి జనాలు రాలేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాస్తారు ఏంటి? నేను వస్తే కార్యకర్తలు కూడా రారా, లోకేష్ వస్తేనే జనాన్ని తీసుకొస్తారా అంటూ గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్రచారం చేశారు మంగళగిరి పట్టణంలో. అయితే సీనియర్ నాయకులు పోతిని శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొనలేదు. జనం లేకపోవడం, కార్యకర్తలు కూడా హాజరు కాకపోవడంతో పెమ్మసాని అసహనానికిలోనే నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నానని, ఇప్పటికే పార్టీ ఫండ్కి 100 కోట్లు ఇచ్చానని వాపోయారు. లోకేష్ సొమ్మేమి పెట్టడం లేదని బహిరంగంగా వ్యాఖ్యానించడంతో నాయకులు, కార్యకర్తలు విస్తుపోయారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రచారానికి జనాన్ని ఎందుకు తీసుకురావట్లేదని పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాయకులు, కార్యకర్తలు కూడా అసహనానికి గురయ్యారు. డబ్బులు ఇచ్చిన వారిని అడగాలి, పార్టీ మీద అభిమానంతో రూపాయి తీసుకోకుండా ప్రచారానికి వస్తున్న కార్యకర్తలను అంటారంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చేసేదేం లేక కొద్దిసేపు పర్యటించి పెమ్మసాని వెనుదిరిగారు. ఏం చెప్పాలి దీనికి? నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. లైవ్ ఎగ్జాంపుల్, నేను ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు 2020 పనిచేసేటప్పుడు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారు, ఆయన అప్పుడు బీజేపీలో చేరుతున్నారు అని, ఎన్నికలకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి ఒక పత్రికలో వార్త వచ్చింది. ఇది నిజమా, నిజమేనా ఎంపీ గారు, ఇది నిజమేనా అన్నటువంటి టైటిల్ తోటి ఒక కథను ఇలాగే చెప్పడం జరిగింది. దాని మీద ఎనాలిసిస్ చేసి ఇమ్మీడియట్ గా మాకు లీగల్ నోటీసులు కాదు, పోలీస్ కేసు పెట్టేశారు. పోలీస్ కేసునే పెట్టేశారు. నన్ను ఇలా అంటారా, ఇలా దుష్ప్రచారం చేస్తారా ఇది అని. ఇక్కడ కూడా నాకు ఇదే కనిపిస్తుంది. అంటే వాళ్ళ మీద తప్పుడు రాతలు రాసేసి వాళ్ళని డిఫేమ్ చేయాలి అనేటువంటిది. అంటే అక్కడ నేను తప్పేం చెప్పలేదు, ఫలానా దాంట్లో ఫలానా ఇలా వచ్చింది, ఎంపీ గారు ఏం మాట్లాడతారు దీనికి, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఇత్యాది వివరాలు మామూలుగా ఎనాలిసిస్ లో చెప్పాం. అప్పుడు అంత సీరియస్ అయిపోయారు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరు అయినా సరే ఏదన్నా మాట్లాడేయచ్చు, ఏదన్నా రాసేయచ్చు, వాళ్ళ ఇష్టారీతిన. వాళ్ళ మీద మాత్రం ఒక్క మాట ఏది అనకూడదు, వాళ్ళని అసలు ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఏకంగా 100 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చి 100 కోట్లు ఖర్చు చేస్తుంటే ఎన్నికల కమిషన్ ఊరుకుంటుందా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఊరుకుంటారా? ఏం ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చూసేదానికి కనిపించవా? సో చంద్రశేఖర్ గారు సాక్షి పత్రికకి లీగల్ నోటీస్ అనేవి పంపించడం జరిగింది. ఇలాంటి రాతలకే ఇందాక అన్నాను చూసారా, మీడియాను చూస్తుంటే, పాత్రికేయ రంగాన్ని చూస్తుంటే జుగుప్స కలుగుతుందని. ఇలాంటి రాతలకే పెమ్మసాని వెనకబడుతున్నారు ప్రచారంలో అని పెట్టండి, వెనకబడ్డారా లేదా వాళ్ళు చెప్తారు. లేదంటే పెమ్మసాని ఓటమి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపు పెట్టుకోండి, తప్పేమీ లేదు, మీ నచ్చినట్టు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ అనవసరంగా లేనటువంటి విషయాలను తీసుకొచ్చి ఇందులో పెట్టడం, ఆయన మీద వైఎస్ఆర్సీపీ నేతల మీద ఉన్నట్టు కనీసం ఒక పోలీస్ కేసు కూడా లేదు, ఒక మచ్చ లేదు, అవినీతి ఆరోపణ లేదు, ఉన్నత విద్యావంతుడు, డాక్టర్, విదేశాల్లో మంచి పేరు సంపాదించుకొని ఏదో స్వదేశంలో ఆల్రెడీ చేస్తున్నారు, పెమ్మసాని ఫౌండేషన్ పేరు మీద చేస్తూ వస్తున్నారు సేవా కార్యక్రమాలన్నీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. సో ఆయన ఎంపీగా పోటీ చేయాలి అనుకున్నారు, ఇంకా లార్జర్ దాన్ ఇది ఏమైనా చెయ్యాలి, ప్రజలకు ఇంకా గొప్పగా ఏమైనా చేయాలని. అండ్ చెప్పినట్టుగానే ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేది ఏదో మిగతా వాటికి చేయడానికి కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి నిర్మాణం జరిగి తీరాలి, ఆంధ్రప్రదేశ్ కి ఒక సగౌరవమైనటువంటి అడ్రస్ అనేది ఉండాలి, అమరావతి, అది ఖచ్చితంగా నిర్మాణం జరగాలి. నేను దానికోసం మాత్రమే, అమరావతి నిర్మాణమే నా ప్రధాన కర్తవ్యంగా నేను ఎన్నికల్లో బరిలో దిగుతున్నాను అని చెప్పి స్పష్టం చేశారు ఆయన. అలాంటి ఆయన వెనక సామాన్య ప్రజలు కూడా కదిలి వెళ్తున్నారు.
అలాంటిది లోకేష్ వస్తేనే జనాన్ని తీసుకొస్తారా మంగళగిరిలో, ఇంకెవరు వచ్చినా రారా అని? ఆయన లోకేష్ గారు కూడా ఎంపీ గారి కిందే ఉండాలి. అలా ఉంటున్నప్పుడు ఎంపీ మంగళగిరికి కూడా ఆయనే కదా, అదెందుకు సాక్షి కనిపించలేదు? అంటే ఏదో బురద పూసి వాళ్ళ మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటూ పోతారు అనేటువంటి తత్వం ఏమో. అందుకే మరి రాత ఎవరు రాశారో, ఎవరు అప్రూవ్ చేశారో కానీ ఆ ఎడిటర్ కి ఓ శతకోటి నమస్కారం, మీ ఎడిటోరియల్ పాలసీ ఇలాగే ఉంటుంది అనేది ప్రజలు ఇన్నాళ్ళు అంటుంటే ఏదో అనుకున్నాం కానీ ఇలాగే ఉందేమో, ఇలాగే ఉండబోతుందేమో ముందు ముందు కూడా. అంటే ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే అనకూడదు ఒక మాట, ఎందుకు లే అని చెప్పి. కానీ ఇంకా ఎన్నికలు కదా ఇప్పుడు, అనకు తప్పట్లేదు అంటే తప్పుడు రాతల మీద. సో ఆయన అయితే లీగల్ నోటీస్ పంపించగలిగారు. ఇక ప్రజలు మరి మీరేం చేస్తారు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అవినాష్ రెడ్డిలో విజ్ఞతకు వదిలేయట్లేదు, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగానే మీ మీద వదులుతున్నాను. ఇక మీరు డిసైడ్ చేసుకోండి. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.